హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనురాధ 5814. నేనైతే ఈరోజు గుత్తి వంకాయని చాలా సులువుగా ఎలా రెడీ చేసుకోవాలో నా స్టైల్లో అయితే చూపిస్తాను. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. కడుపు నిండా అయితే తినబుద్ధి అవుతుంది. ఇలా మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా మంచిగా వస్తుంది. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తయారైతే చేసుకోవచ్చు. అందరూ అయితే గుత్తి వంకాయ ప్రాసెస్ అయితే చాలా కష్టం అనుకుంటారు, కానీ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి నేను చేసే పద్ధతిలో చేస్తే చాలా తొందరగా అయిపోతుంది. ఇక ఆలస్యం ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. నేనైతే గుత్తి వంకాయలని, నల్ల గుత్తి వంకాయలను అయితే తీసుకున్నాను. 1/2 kg తీసుకున్నాను. నల్లవనే కాదు, తెల్ల వంకాయలతో అయినా గుత్తి వంకాయ కూర రెడీ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. 1/2 kg వంకాయలు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్. ముందుగా అయితే బాండి పెట్టుకొని అందులో తగినన్ని కర్రీకి తగ్గన్ని పల్లీలు, నెక్స్ట్ ఇలాచి, అలాగే దాచిన చెక్క, లవంగాయలు, 4 జీడిపప్పులు అయితే నేను వేసుకొని ఇలా ఇందులో చూపించిన విధంగా దోరగా అయితే వేపాను. ఈ పల్లీలు ఇవన్నీ ఎర్రగా ఎగేటట్టయితే అటు ఇటు అయితే కదిపించాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. ఈ ఐటమ్స్ని అయితే మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా అయితే మిక్సీ చేయాలి. నేను వేస్తున్నా చూడండి. మిక్సీ జార్లోకి వేసి అందులోనే కొద్దిగా ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను నేను. ఇక వేసుకున్న తర్వాత దాన్ని అయితే మిక్సీ వేస్తాను. నెక్స్ట్ అయితే అంతలోపు ఒక గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని అందులో అయితే కొద్దిగా తగినంత సాల్ట్ వేసి వంకాయలను మజ్జిగ కట్ చేసి ఆ వాటర్లో అయితే వేసాను. ఇలా వంకాయని మజ్జిగ కొయ్యటం వల్ల మసాలా పెట్టుకుంటాం కదండి, మనం చేసిన మసాలా మిశ్రమాన్ని ఈ వంకాయ లోపల పెడితే చాలా బాగుంటుందండి. టేస్టీగా కూడా ఉంటుంది. అన్నం అయితే చాలా చక్కగా తినబుద్ధి అవుతుంది. తర్వాత అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇందాక చూపించిన పల్లీలను వాటిని అయితే నేను మిక్సీ చేసుకున్నాను. అందులోనే సాల్టు, అలాగే పసుపు మరియు కారం వేసి కొద్దిగా అయితే వాటర్ వేసి నేనైతే మిక్సీ చేశానండి. ఈ మిశ్రమాన్ని వంకాయలో అయితే పెట్టి నేనైతే ఫ్రై చేయబోతున్నాను. ఈ మిశ్రమంలోనే నేను కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే వేసేసుకున్నాను. ఇది ఆల్రెడీ మిక్సీ పట్టిందే, నేను మళ్ళీ ఇందులో కంబైన్డ్ కావాలని ఇందులోనే అయితే వేసేసి మరొకసారి మిక్సీ అయితే పడతాను. మిక్సీ పట్టాక అందులో కొద్దిగా వాటర్ అయితే మిక్సింగ్ చేసి మరొకసారి మిక్సీ పడతాను. ఇది చూడండి, మిశ్రమం అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ మిశ్రమాన్ని ఇక వంకాయల్లో వాటర్ తీసి ఒక్కొక్క వంకాయలో అయితే ఫిలప్ చేయాలి. ఇలా ఫిలప్ చేయటం వల్ల వంకాయ చక్కగా మసాలా పడుతుంది, తినబుద్ధి అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, ఇలా అయితే ఫిలప్ చేసేసాను. ఇలా అన్ని వంకాయల్లో అయితే పెట్టేశాను. ఇలా మిశ్రమం పెట్టగా మిగిలిన మిశ్రమాన్ని కూడా కర్రీ చేసేటప్పుడు ఆ కర్రీలో అయితే వేస్తాను. చూడండి, ఈ వంకాయలన్నీ అయితే మిశ్రమంతో ఫిలప్ చేశాను. నెక్స్ట్ అయితే బాండీ పెట్టుకొని అందులో అది వీటెక్కాక కొద్దిగా అయితే కూరకు తగినంత అయితే ఆయిల్ అయితే పోసాను. చూడండి, చూపిస్తున్నా. అందులో కొద్దిగా బిర్యానీ ఆకులు, నెక్స్ట్ తాలింపు సామాన్లు, అది మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ అయితే మిక్సింగ్ చేశాను. మరి కొద్దిగా జీలకర్ర అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ అయితే ఇదంతా ఎర్రగా వేగాక ఆనియన్, పచ్చిమిర్చి అయితే వేసి ఇవి దోరగా వేగేలాగా తిప్పాను. తిప్పిన తర్వాత చూడండి, ఇట్లా లైట్గా వేగితే చాలండి. తర్వాత వంకాయలతో పాటు ఈ మిశ్రమం కూడా మగ్గుతుంది కదా, అందుకే తర్వాత అయితే వంకాయల్ని యాడ్ చేశాను. అన్ని వంకాయలను అయితే వేసేసి కొద్దిగా అయితే వాటర్ పోసాను. నేను ఒక 10 నిమిషాల తర్వాత కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను వేడివేడి అన్నంలో వేసుకొని తిని చూశాను, చాలా టేస్టీగా వచ్చింది. ఓకే, మరి నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి నా వీడియో కనుక ఎలా ఉందో కమెంట్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో రేపు కలుస్తాను. బాయ్.